హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ విషయంలో తను ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్‌గా నిలబడి లైక్స్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, హెల్ప్ చేస్తూ మన ఛానల్ గ్రోత్‌కి కోఆపరేట్ చేస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. సో, ఏది జరిగినా కూడా మీతో షేర్ చేసుకోవడం. ఓకే. సో, చూద్దాము. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళకి రెజొనేట్ అవుతుందండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి మీరు స్కిప్ చేసేయొచ్చు. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అన్ని పాయింట్స్ అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు కనెక్ట్ అవ్వండి అది మీది కాదు అనుకొని స్కిప్ చేసేయండి. ఓకే. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రీడింగ్‌కి కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు కూడా రెజొనేట్ అవుతుంది. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఈ పర్సన్‌కి మీకు మ్యారేజ్ అవుతుందా? లేకపోతే రీయూనియన్ అవుతుందా? రికన్సిలేషన్ అవుతుందా? ఫర్దర్‌గా మళ్ళీ ఎట్లా ఉంటారు వీళ్ళు మాతో? ఎందుకు ఇట్లా మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? అసలు మేమంటే ఇష్టం ఉందా? లేదా? మళ్ళీ ఫ్యూచర్‌లో ఏమన్నా చేంజ్ అవుతారా? వీళ్ళలో ఏమైనా మార్పు వస్తుందా? ఆ మార్పుని మేము ట్రస్ట్ చేయొచ్చా? ఇట్లా మీ కెరియర్ గురించి కానీ, మనీ గురించి కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ లైఫ్ కోసం కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, సో టోటల్‌గా మీకు దేని రిలేటెడ్ లవ్, మనీ, కెరియర్, హెల్త్ వైస్, సో దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనిపించినా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి. మళ్ళీ కామెంట్ సెక్షన్‌కి వచ్చి ఎవరు కామెంట్ చేయకండి. యూనివర్స్, ఏంజల్స్, అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. పార్టిసిపేషన్. సో, వీళ్ళు ఏంటంటే ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీకు సంబంధించిన ప్రతి దాంట్లోనూ వీళ్ళు పార్టిసిపేట్ అవ్వాలి, మీకు సపోర్ట్‌గా నిలబడాలి, తోడుగా ఉండాలి అని అని ఫీల్ అవుతున్నారు. సో, మీకు సంబంధించిన ప్రతి విషయము వాళ్ళకి తెలియాలి. అండ్ అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వీళ్ళు గ్రోత్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు. సో, రికన్సిలేషన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు.
చెప్పాను కదా! కరెంట్‌లీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, స్టేబుల్‌గా ఈ రిలేషన్‌షిప్ మీతో కంటిన్యూ చేయాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. సో, మీకు సంబంధించిన ప్రతి దాంట్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ అవ్వాలి. మీ ఇద్దరూ కలిసి ముందుకు వెళ్ళాలి. ఓకే. అట్లా ఫీల్ అవుతున్నారు. రికన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, మీకొక కమిట్మెంట్ ఇవ్వాలి అనైతే అనుకుంటున్నారు. మీకు సంబంధించిన ప్రతి సెకండ్, ప్రతి మినిట్ అప్డేట్స్ తెలుసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు వీళ్ళు. మీకు సంబంధించిన ప్రతి విషయంలోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. లైక్ మీకు సంబంధించిన హ్యాపీనెస్‌లో కావచ్చు, మీకు సంబంధించిన సాడ్‌లో కావచ్చు, వాళ్ళు ప్రతి నిమిషం వాళ్ళు మీకు తోడుగా ఉండాలి. వాళ్ళని కూడా మీరు కోఆపరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకి సంబంధించిన మ్యాటర్స్‌లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. లైక్ మీరు డిటాచ్డ్‌గా ఉండకూడదు అని వాళ్ళు కోరుకుంటున్నారు. మీకు సంబంధించిన విషయాల్లో వాళ్ళెట్లా ఇన్వాల్వ్ అవుతారో అండ్ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా మీరు కూడా అంతే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి. మీరిద్దరూ కలిసి ఈ రిలేషన్‌ని స్టేబుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు అండ్ అదే ఫీల్ అవుతున్నారు. లోన్లీనెస్. సో, చెప్పాను కదా! వీళ్ళు ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. సో, మేబీ మీకు ఈ పర్సన్‌కి మధ్య మాటలు లేకపోయినా, మీ ఇద్దరు మాట్లాడుకోకపోయినా, ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు? అలోన్, ఒంటరి అయిపోయా అని ఫీల్ అవుతున్నారు. నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు. నా గురించి కేర్ చేసేవాళ్ళు లేరు. ఆహ్, నేనింకా ఇంతే ఒంటరిగానే లైఫ్ లీడ్ చేయాలి. ఆహ్, ఇట్లా డిప్రెషన్‌లో ఉంటున్నారు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. తన కరెంట్ ఫీలింగ్స్, తన బాధలో, కష్టాల్లో తనకెవరూ తోడుగా నిలబడట్లేదు. తనని అందరూ ఒంటరిగా వదిలేశారు. సో, మీరు తనకి తోడుగా ఉండాల్సింది, మీరు కూడా తనకి తోడుగా ఉండట్లేదు. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. తనని ఒంటరి వాళ్ళని చేశారు అనే టైప్‌లో వాళ్ళు కొంచెం డిప్రెషన్‌లో, బాధలో ఉన్నారు. సో, ఈ పర్సన్ ఎక్కువ లోన్లీగా ఉంటున్నారండి. అందరితో ఉన్నా కూడా, అందరితో లేకపోయినా కూడా లోన్లీనెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఒంటరితనం ఎక్కువ ఫీల్ అవుతున్నారు. తన లైఫ్ ఇంకింతే. ఎవరు తనని కలుపుకోరు. తనకిది జరగాల్సిందే. నాకిది జరగాల్సిందే. అని ఫీల్ అవుతున్నారు. సప్రెషన్. వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉందండి. చాలా ప్రేమ ఉంది. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఉంది వీళ్ళకి. కానీ ఏంటంటే ఏది చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే సప్రెస్ చేసుకుంటున్నారు. బయటికి చెప్పట్లేదు. వాళ్ళ బాధ చెప్పట్లేదు. వాళ్ళు మీతో రికన్సిలేషన్ అవ్వాలి అనుకుంటున్నారని కూడా చెప్పట్లేదు. సో, తన ప్రేమ కానీ, తన ఎమోషన్స్ కానీ వాళ్ళు అది సప్రెస్ చేసుకుంటున్నారు. అంటే లోపలే దాచుకుంటున్నారు. బయటికి ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఎక్స్‌ప్రెస్ చేయాలనుకోవట్లేదు. ఎక్స్‌ప్రెస్ చేసినా అది మీరు అర్థం చేసుకుంటారో లేదో, మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయం వాళ్ళలో ఉంది. కాబట్టి ఏంటంటే అది వాళ్ళు సప్రెస్ చేసుకుంటున్నారు. ప్రేమ అయితే ఇక్కడ వీళ్ళకి చాలా ఉంది. పార్టిసిపేషన్ ఉంది, సప్రెషన్ ఉంది, అలోన్లీనెస్ ఉంది. ఓకే. మీతో పాటు రికన్సిలేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీరు లేకుండా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ అన్నీ వాళ్ళే మీరు కావాలి, మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అని చాలా ఉంది చూడండి.
వద్దు, తనకి నేను ఇష్టం లేదేమో. ఈ పర్సన్ ఏంటంటే చాలా సెల్ఫిష్, చాలా స్వార్థమైన ప్రేమ. నాతోనే ఉండాలి, నా పక్కనే ఉండాలి, నన్నే ఎక్కువగా ప్రేమించాలి అనే స్వార్థం. మీరు కొంచెం పక్కన పెట్టేసి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నా కూడా అది వీళ్ళు భరించలేరు. ఎప్పుడు నాతోనే ఉండాలి, నా పక్కనే ఉండాలి, నాతోనే అన్నీ షేర్ చేసుకోవాలి, నాతోనే ప్రేమగా ఉండాలి అనే అంత స్వార్థపరులు వీళ్ళు. ప్రేమ లేకపోతే సప్రెషనే అవసరం లేదు. తన బాధని, తన ప్రేమని, తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్‌ని అది బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకుండా వాళ్ళలో వాళ్ళే దాచుకుంటున్నారు. మేబీ దానికి సొసైటీ రీజన్ కావచ్చు, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ కావచ్చు. సో ఇందాక కూడా ఈ ఫైటింగ్ వచ్చింది. సో మీ పర్సన్, మీ ఇద్దరి మధ్య చాలా ఫైటింగ్స్ అయి ఉంటాయండి, చాలా గొడవలు అయి ఉండొచ్చు. ఎందుకో ఫైటింగ్ రావాలని ఉంది కాబట్టి వస్తుంది. నేను ఎంత షఫల్ చేసినా మళ్ళీ తిరిగి అది వస్తుంది అంటే సో మీ ఇద్దరి మధ్య చాలా ఫైటింగ్ అయింది. కరెంట్లీ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఒకవేళ వాళ్ళు మళ్ళీ మీతో వచ్చి మాట్లాడినా కూడా మీ ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ అనేది మళ్ళీ రాదేమో, మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతాయేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ సప్రెస్ చేసుకోవడానికి కూడా రీజన్. సో మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఎక్కడ మళ్ళీ ఉన్న అవకాశం కూడా ఎక్కడ మిస్ అయిపోయి మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ అవుతుందేమో, తను వచ్చి మాట్లాడాలని మీతో ప్రయత్నిస్తే. సో అది మళ్ళీ ఎక్కడ గొడవకి దారి తీస్తుందో, ఎక్కడ మీ ఇద్దరి మధ్య ఫైట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ, సో నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, మళ్ళీ ఎలా చేస్తావు, మళ్ళీ ఉంటావా, నాతో వెళ్ళిపోతావా, ఇట్లా నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ అవుతుందేమో, ఎందుకు అని మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు, తను బాధపడడం ఇష్టం లేదు కాబట్టి తన ప్రేమ సప్రెస్ చేసుకుంటున్నారు ఉంది. మీరు తనతోనే ఉండాలని కానీ, తనతోనే మాట్లాడాలని కానీ, తనతో ప్రతి నిమిషం మీరు ఉండాలి అన్న ఇష్టం తనకుంది. నన్నే ఎక్కువగా ప్రేమించాలి అనే స్వార్థం కూడా వీళ్ళకుంది. కానీ చెప్పితే ఎక్కడ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయో, మీ ఇద్దరి మధ్య ఇంకా గొడవలు వస్తాయో అని వాళ్ళు భయపడుతున్నారు. ద క్రియేటర్. సో మీ పర్సన్ ఏంటంటే మేనిఫెస్టేషన్స్ ఎక్కువ చేస్తున్నారు అండ్ స్పిరిచువల్గా అవేకన్ అవుతున్నారు. మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళకి మిమ్మల్ని వద్దు అనుకున్నది ఎక్కడా కనిపించట్లేదు. మీతో కలిసి వీళ్ళకి హ్యాపీగా ఉండాలని కూడా ఉంది. ఇప్పుడు తను మీతో వచ్చి ఏదన్నా మాట్లాడినా కూడా అదంతా తను యాక్టింగ్ చేస్తున్నారనో, డ్రామాలు ఆడుతున్నారనో, ఏదో స్టోరీ క్రియేట్ చేస్తున్నారని మీరు ఎక్కడ అంటారేమో
తనదంతా మ్యానిపులేషను, ట్రూ లవ్ కాదు. మళ్ళీ తప్పులు చేయడము, దాని తర్వాత ఏదో ఒకటి రీజన్ చూపించడము, సాకులు చూపించడము, ఇది నీకు అలవాటయిపోయింది అని మీరెక్కడ అంటారేమో. తన ప్రేమ అంతా ఎక్కడ నీ ప్రేమ అంతా స్వార్థం, అంతా అబద్ధం, జస్ట్ నాటకం. నీకు అవసరానికి ప్రేమ ఉంటుంది, నీకు అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేమ ఉండదు. ఇట్లా మీరేమన్నా మాట్లాడతారేమో, మీ ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుందేమో, తన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని వాళ్ళ ప్రేమని అన్నీ చేసుకుంటున్నారు. ఇంటిగ్రేషన్. సో మీకు మీ పర్సన్కి జరిగిన పాస్ట్ అంతా ఏం జరిగిందో అది అంతా మళ్ళీ ఒకసారి చూడండి. అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఇట్లా మీ పర్సన్ ఏంటంటే తిప్పి తిప్పి చూస్తున్నారు. రిపీటెడ్గా అది రివైండ్ చేసుకుంటూనే ఉన్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ కానీ, పాస్ట్ కానీ ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాక రిపీటెడ్గా దాని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఏదైనా చిక్కుముడి నుంచి సొల్యూషన్ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు. ఎలా అయినా మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వచ్చేమో, ఏదైనా దారి దొరుకుతుందేమో మళ్ళీ మీతో మాట్లాడడానికి. ఆ అవకాశం, తన ప్రేమ చూపించే అవకాశం మీరు ఇస్తారేమో అని రిపీటెడ్గా ఆలోచిస్తున్నారు అండ్ ట్రై చేస్తున్నారు. అడ్వెంచర్. సో మీతో కలిసి ఏదైనా అడ్వెంచర్ చేయడానికి కూడా మీ పర్సన్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి కూడా మీ విషయంలో ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. మేబీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటేనో, మీతో ఉంటేనో, మీతో కలిసి బయటికి ఎక్కడికైనా వస్తేనో అది వాళ్ళకి చాలా కష్టం అని చెప్పి మేబీ బ్యాక్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకులే రిస్క్ అని చెప్పి కానీ తన సెల్ఫిష్నెస్ చూసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీతో కలిసి ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి ఇప్పుడు వీళ్ళు రెడీగా ఉన్నారు. అడ్వెంచర్ చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి, అడ్వెంచర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు చెప్పినా వినకుండా ఇప్పుడు ఈ పర్సన్ మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి తను అవసరమైతే ఎంత రిస్క్ అయినా కూడా తీసుకోగలరు. మీ విషయంలో మీకు సపోర్ట్గా మాట్లాడగలరు. ప్రొజెక్షన్. సో ఇప్పుడు మీ పర్సన్కి తనని చూస్తుంటే, తనని తాను చూసుకుంటే మిమ్మల్ని చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. పాస్ట్లో మీరు ఏ మిస్టేక్స్ చేశారో ఇప్పుడు ఆ మిస్టేక్స్ తను చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ బయటికి ఎలా చూపిస్తున్నారు అంటే, బయటికి ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే తనకి అసలు ప్రేమే లేదు, మీరంటే ఇష్టమే లేదు, ఈ రిలేషన్షిప్ వద్దు నాకు, నువ్వు లేకపోయినా నేను ఉండగలను, ఇదంతా వాళ్ళు బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గుడ్, ఇట్లా బయటికి చూపించుకుంటున్నారు. కానీ ఇన్నర్గా చూడండి, మీరు ఏ స్టేజ్లో ఉన్నారో, మీరు ఎట్లా లవ్ లేకపోయినా ఓకే, ఈ పర్సన్ లేకపోయినా ఓకే అన్నట్టు మీరు ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారో, తనంటే ఇష్టం ఉన్నప్పటికీ మీరు ఎట్లా మిమ్మల్ని స్ట్రాంగ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.
బికాస్ మీరు మీ ప్రేమ సప్రెస్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమ సప్రెస్ చేసుకుంటున్నారు. బయటికి మాత్రం ఇంకొకరు చూపిస్తున్నారు. గైడెన్స్. సో మీ పర్సన్కి ప్రజెంట్ మీ విషయంలో ఎవరో ఒకళ్ళ గైడెన్స్ కావాలి అనిపిస్తుంది. మళ్ళీ మీతో మాట్లాడాలి. మేబీ ఇంకెవరైనా థర్డ్ పర్సన్ హెల్ప్ కానీ, సపోర్ట్ కానీ, అది మేబీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ ఎవరైనా గైడెన్స్ కావాలి అని కోరుకుంటున్నారు. మళ్ళీ మీతో మాట్లాడటానికి, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి ఇంకెవరైనా తనకి దగ్గర ఉండి ఇట్లా మాట్లాడు, ఇట్లా చెయ్యి, ఇలా మాట్లాడితే ఇష్టం, వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో మీ పర్సన్ ఏంటంటే ప్రాపర్గా గైడెన్స్ కావాలి. ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీతో ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, అది గైడెన్స్ తనకి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఈ రిలేషన్షిప్ వైజ్ కానీ, మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలని కానీ, మీతో ఎలా ఉండాలి అని కానీ తనకి ప్రాపర్గా చెప్పేవాళ్ళు, సలహా ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి తను మీతో ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తనకి తెలీదు. సో ఇప్పుడు తను ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటున్నారు, సజెషన్స్ తీసుకుంటున్నారు. మేబీ అది వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, క్లోజ్ వన్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు. ఎగ్జాషన్. వెయిట్ ఏ సెకండ్. సో ఇప్పుడు వీళ్ళు అలసిపోయి ఉన్నారు, ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. అమ్మా ఇంకా నా వల్ల కాదు, ఇంకా నాకు ఓపిక లేదు, వెయిట్ చేసి అలసిపోయి ఉన్నాను, ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను. ఇంకా మీ పర్సన్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. మేబీ మీరు వస్తారేమో, మీరు వచ్చి మాట్లాడతారేమో, మీరేమన్నా తను అండర్స్టాండ్ చేసుకుంటారేమో, మీకోసం ఎదురు చూసి ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. We are the old. Bottom of the deck energy. మీ నుంచి మెసేజ్ వస్తుందేమో, మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందేమో, మీరేమన్నా మాట్లాడతారేమో, మీరేమన్నా సారీ చెప్తారేమో. ఎదురు చూసి అలసిపోయారు. ఇంటిమసీ. సో బాండింగ్, సెక్షువల్, సెన్షువల్, కాన్ఫిడింగ్. సో ప్రజెంట్ మీ పర్సన్ మీతో ఫిజికల్ బాండింగ్, ఇంటిమసీ కావాలి అని కోరుకుంటున్నారు. రొమాంటిక్ ఫీలింగ్స్ మీ పర్సన్లో ఎక్కువ ఉన్నాయి. ఫౌండేషన్, ఎస్టాబ్లిషింగ్ ఫ్యామిలీ సెక్యూరిటీ. సో మీతో ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉండాలి, ఈ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్గా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, మిమ్మల్ని తన ఫ్యామిలీకి పరిచయం చేయాలి, మీకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. బ్రోకెన్, షటర్డ్, హార్ట్ బ్రోకెన్, డెస్ట్రాయ్. సో మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్, గొడవలు ఏమైనా ఉండుంటే దానికి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు.
లాయల్టీ, ట్రస్టింగ్, రిలయబిలిటీ, బిలీవింగ్. సో ఈ పర్సన్ మీతో లాయల్గా ఉండాలి అని అనుకుంటున్నారు. సైలెన్స్, ఫ్రోజన్, నో వర్డ్స్, స్టోన్ వాల్. సో తను సైలెంట్గా ఉంటున్నారు. తనకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కమిట్మెంట్, మ్యారేజ్, ప్రామిస్, ఫర్టిలిటీ. నేను ఇందాక చెప్పాను కదా. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.